అబ్బాయి గారు ఏంటండి ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా 1 సంవత్సర కాలం అయితే పూర్తయింది కదా, ఎలా అనిపిస్తుందండి? అసలు ఈయన పాలన ఎలా చేస్తున్నాడు? మేమేం చెబుతామండి, మేము రాజధానిలో ఉన్నామండి. రాజధాని పాలన ఒక రకంగా బాగానే ఉందని మాకు అనిపిస్తుంది. మరి మేము చెప్పగలిగింది అది. మిర్చికైతే రేటు లేదు, రేటు కొంచెం మేము కొంటుంటాము, కొంచెం దెబ్బతిని ఉన్నాము. అది మేము చెప్పేది. రేటు అయితే అనుకూలమైన రేట్లు లేవు. అంటే ఈయన మనకి 6 గ్యారెంటీలు ఇచ్చారండి. 6 గ్యారెంటీల్లో భాగంగా మద్దతు ధర కూడా చెప్పాడు. రైతులకు మద్దతు ధర నేను ఇస్తాను, మద్దతు ధర కల్పిస్తాను అని చెప్పారు. అసలు ఏ మాత్రం కల్పించారంటారు? మాకైతే ఏమి ఇవ్వలేదు, కానీ ఇస్తానంటుండండి. మరి అయితే రావటం అయితే రాలేదు. అది మాకు అంత మటుకి. అంటే ఇప్పుడు రైతు భరోసా కింద ఏడాదికి 20,000 అన్నారు కదండి, ఒక ఏడాది అయిపోయింది. ఇస్తామంటుండ కదండి, ఇస్తానని అంటున్నాం మటుకే, కానీ అప్పుడు ఈ నెలలో వస్తాయని అంటున్నారు. అంత మటుకే మనకి తెలుసు, మనం ఎంక్వైరీ చేయలేదు. అది మరి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను మేము వచ్చిన తర్వాత అన్నాడు. ఏ మాత్రం ఉద్యోగాలు ఇచ్చాడంటారు? ఉద్యోగాలు ఇప్పుడు వదిలింది అంటున్నాను, టీసీ అవన్నీ రాశారు కదా. మరి అందరికి మరి మార్కులు వచ్చిన వాళ్ళకే అంటుండు. మరి మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కనిపెట్టి మరి వచ్చే నెలలో తేలిపోతాయి అని చెబుతున్నారండి. వాళ్ళ మా అబ్బాయి ఒకడు ఉన్నాడు రాసిన వాళ్ళలో. అది మరి 18 సంవత్సరాలు నిండితే చాలు. మన ఇంట్లో 18 సంవత్సరాలు నిండిన మహిళలు ఉంటారు కదా, 59 సంవత్సరాల లోపు వాళ్ళందరికీ నెలకి 1,500 ఇస్తానని చెప్పారు. ఇప్పుడు చూడబోతేనే ఇవ్వాలంటే రాష్ట్రాన్ని నమ్మేయాలంటున్నారు అచ్చెన్నాయుడు. మళ్ళీ వచ్చిన వాళ్ళకి వచ్చినాయండి, రాని వాళ్ళు ఎవరన్నా మరి కొంతమందికి అమ్మఒడి అనేది అన్నీ వచ్చినాయి కదా. మరి తతిమా పథకాలు మేము అంత ఎంక్వైరీ చేయలే. నేనేంటంటే రైతు వర్గంగా మిర్చి తెచ్చామా, అమ్మామా, వెళ్ళిపోయామా, వాటిలో మాకు నష్టాలు ఉన్నాయి. ఇంకంత మట్టికి కానీ మాకు వేరే విషయాలు ఇవన్నీ జోక్యం చేసుకోండి. కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారండి? మరి కరెంటు బిల్లులు కొంచెం పెరిగిందని మేము అందరితో పాటు మేము కట్టేస్తున్నాం. పెరిగాయి అంటే విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు పెంచినంతగా ఆయన బాధుడే అనేసి బాబు గారు ప్రోగ్రాంలు కూడా చేశారు కదా, జగన్ గారు విపరీతంగా చేశారు. మాకైతే మేము కడుతున్నామండి, బిల్లు అయితే కడుతున్నాం. ఎంత ఎక్కువ వస్తుంది కూడా నాకు తెలియదు. ఇంకా మరి రైతులకైతే సరే, ఒక మిర్చికి ధర లేదు, పోనీ ధాన్యానికి కావచ్చు, మిగతా పంటలు పొగాకు కావచ్చు, మిగతా వాటికన్నా ధరలు ఉన్నాయా? వాటికంటే అన్నిటికీ రేట్లు అనుకూలంగా ఏ రైతుకి అనుకూలం లేదు. దాన్ని బట్టి మనం ఏంటంటే పెట్టుబడి పెరిగిపోయినాయి. దానికి బడ్జెట్లో ఉండారు రైతులు, బడ్జెట్లో ఉండారు. కానీ దానికి అంత ఎంక్వైరీ చేయాలంటే నేను కూడా మిర్చి అమ్ముకునేవాడిని. ఓకే, థ్యాంక్ యూ అండి.